లోకి సో మనము 4వ స్కందం 28వ అధ్యాయం చర్చించుకుంటాం. పురంజనుడి ఉపాఖ్యానం. అందులో ఇప్పుడు మనం చూసాము, పురంజనుడు తన భార్య గురించి చింతిస్తూ మరణించి నెక్స్ట్ జన్మ ఎత్తారు. ఆ నెక్స్ట్ జన్మలో ఆయన వైదర్భ రాజుకి కుమార్తెగా ఆయన జన్మించారు. వైదర్భి ఇప్పుడు ఆయన పేరు. సో ఇప్పుడు వైదర్భి మలయధ్వజను వివాహం చేసుకుంది. దాని తర్వాత ఆయనకు మహాభగవద్భక్తుడు, ఆ విషయాన్ని చర్చించుకున్నాము. సో దీని తర్వాత వాళ్ళు ఒక కూతుర్ని 7 మంది కొడుకుల్ని కంటారు. వాళ్ళందరూ కూడా భక్తి యొక్క వివిధ అంగాలు, నవవిధ భక్తిలోంచి 7. ఇంకా దీని తర్వాత వాళ్ళు మలయధ్వజ ఇంకా తర్వాత ఆయన రాజ్యాన్ని అంతా వదిలేసి సంపూర్ణంగా సమయం అంతా కూడా నిర్జన భక్తి చేసుకోవడానికి కులాచల అనే ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయనతో పాటే ఆయన భార్య వైదర్భి కూడా వెళ్ళిపోతుంది. సో దీని తర్వాత మనము ఇప్పుడు చర్చించుకుందామంట. ఇప్పుడు మలయధ్వజ అయితే రాజు అయితే ఆయన ఇప్పుడు సంపూర్ణంగా శుద్ధ భక్తిలో సమాధిలో నిమగ్నం అయిపోయి ఆయనకి డైరెక్ట్ పరమాత్మ సాక్షాత్కారం కూడా కలిగింది అనే విషయాన్ని కూడా చర్చించుకున్నాం. సో దాని తర్వాత మరి ఏం జరిగింది అనే విషయాలు ఈరోజు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు ఈరోజు 4వ స్కందం 28వ అధ్యాయం 43వ శ్లోకం నుంచి తీసుకొని లాస్ట్ శ్లోకం 65 వరకు చర్చించుకుంటామంట. సో 43వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. పతిం పరమధర్మజ్ఞం వైదర్భి మలయధ్వజం ప్రేమ్నా పర్యచరద్ధిత్వా భోగాన్ సా పతిదేవత. సో వైదర్భి యొక్క రాజకుమారి అంటే ఆ వైదర్భి రాజు యొక్క కుమార్తె విదర్భ రాజు యొక్క కుమార్తె వైదర్భి ఇప్పుడు ఆమె తన భర్తను స్వీకరించింది. ఎలా అంటే ఆయనే భగవంతుడిలా ఇప్పుడు ఆయన్ని స్వీకరించింది. ఆ విధంగా ఆమె అన్ని ఇంద్రియ భోగ విషయ వస్తువులనంతా త్యాగం చేసేసి ఆమె కూడా సంపూర్ణంగా తన భర్తలాగే వైరాగ్యాన్ని పాటిస్తుంది. ఎందుకంటే తన భర్త ఎంతో ఉన్నతమైన మహాభాగవద్భక్తుడు. సో ఈ విధంగా ఆమె ఆయన సేవలోనే నియుక్తమైపోయి ఉంది.
సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం నేర్చుకోగలిగే విషయం ఏంటంటే ఇక్కడ మలయధ్వజను ఇక్కడ గురువుతో, ఆధ్యాత్మిక గురువుతో పోలుస్తున్నారు. ఇంకా వైదర్భి ఆయన భార్యను ఒక శిష్యుడితో పోలుస్తున్నారు, ఒక శిష్యురాలతో పోలుస్తున్నారు. సో ఈ విధంగా మనము ఎన్నో శిక్షణలు నేర్చుకోవచ్చు వైదర్భి నుంచి. ఒక శిష్యుడు ఎలా తన గురువుకి సేవ చేసుకోవాలి, లేకపోతే గురువుని అనుసరించాలి, లేకపోతే గురువు ఆదేశాలని పాటించాలి, ఇలా ఎన్నో విషయాలు మనము వైదర్భి నుంచి నేర్చుకోవచ్చు. ఆ విషయాలు ఇక్కడ మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు. ఇక్కడ మొదటి విషయము, ఆమె వైదర్భి తన భర్తను భగవంతుడిలా భావించి ఆయనకు సేవ చేస్తుంది. సో అంటే ఆయన మలయధ్వజను భగవంతుడిని పూజించట్లేదు, కానీ భగవంతుడి యొక్క ప్రతినిధి. సో భగవంతుడిని మనకి గురువాష్టకంలో కూడా చెప్తారు కదా, సాక్షాత్ హరిత్వేన. సో స్వయంగా భగవంతుడే ప్రతినిధిగా మనకి గురువు మార్గదర్శనం చేస్తారు ఆధ్యాత్మిక జీవితంలో. సో అందుకనే భగవంతుడికి సమానంగా ఆయనకి కూడా మనము సమ్మానం చేస్తాము, సేవ చేస్తాము. ఎందుకంటే గురువు భగవంతుడి యొక్క, ఆధ్యాత్మిక గురువు భగవంతుడి యొక్క ఎంతో నికట పార్షదులు అన్నమాట, సేవకులు. అందుకే భగవంతుడిలాగే మనం కూడా ఆయనకి సమ్మానం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనము గురువుని అవమానించడం చేయకూడదు, ఇంకా ఆయన యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించకూడదు, లేకపోతే ఆయన ఒక సాధారణ వ్యక్తి అని అనుకోకూడదు. సో ఈ విధంగా ఒకవేళ ఒక స్త్రీ ఒక మంచి మహాభాగవత్ భక్తుడికి, శుద్ధ భక్తుడికి భార్య అయిందనుకోండి, అంటే ఒకవేళ భర్త శుద్ధ భక్తుడైతే, మహాభాగవత్ భక్తుడైతే, అప్పుడు ఆ భార్య తన భర్తకు సేవ చేసుకొని ఎటువంటి కామవాసన లేకుండా తన భర్తకు సేవ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఆమె కూడా, ఇంకా భర్త, ఇద్దరు కూడా, ఆమె కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ప్రగతి సాధిస్తుంది. ఆమెకు కూడా ఎలాగైతే భర్త ఆధ్యాత్మిక ఉన్నతి సాధించారో అదే రకమైన ఆధ్యాత్మిక ఉన్నతి భార్య కూడా సాధించగలదు. ఈ విధంగా ఒక శిష్యుడు కూడా తన ఆధ్యాత్మిక గురువుని సంతుష్టిపరచడానికి ఆయనకు సేవ చేసుకుంటే అప్పుడు అతనికి కూడా అలాగే తర్వాత మంచి అవకాశం దొరుకుతుంది భగవంతుడికి స్వయంగా సేవ చేసుకోవడానికి. హరే కృష్ణ. సో నెక్స్ట్ 44వ శ్లోకం. చిరావాస వ్రతక్షామ వేణిభూత శిరోరుహ భవావుపపతిం శాంత శిఖాశాంతం ఇవానలం. సో ఇక్కడ వైదర్భి పురాతనమైన వస్త్రాలు ధరించిందంట. ఇంకిప్పుడు ఆమె చాలా బక్కచిక్కిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఆమె కూడా కఠోరమైన తపస్సులు చేస్తుంది తన భర్తతో పాటు. సో ఆమె కేశవాలని, అంటే జుట్టును కూడా ఆమె ఏమి కేర్ చేయట్లేదు అనమాట. సో మొత్తం ఆమె జుట్టు అంతా కూడా చిక్కుపడిపోయిందనమాట. ఈ విధంగా ఆమె ఎప్పుడూ తన భర్తతో పాటే, భర్తకు దగ్గరగానే ఉండి సేవ చేసుకుంటుంది. అయినా కానీ ఆమె నిశ్శబ్దంగా, ఇక్కడ పోల్చి చెప్పారు, ఏ అగ్ని అయితే, అంటే అగ్ని మంట, అంటే ద్వీపము అలా కదలకుండా వెలుగుతూనే ఉంటుందో అలా, అంటే ఏమాత్రం, అంటే ఇప్పుడు ఇక్కడ మనకు చెప్తారు, అంటే ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఒక భర్త ఇంకా భార్య ఇద్దరు కూడా ఇలా నియమాల్ని, 4 నియమాల్ని బాగా పాటించి ఇంకా తపస్సులు చేస్తే, ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క కామవాసన ద్వారా వాళ్ళు ఇద్దరు కూడా విచలితం అవ్వకుండా ఉంటారు.
ఆ విధంగా వాళ్ళిద్దరూ ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించవచ్చు. సో ఈ విధంగా మనం ఎలా సాధించవచ్చు అంటే, ఎంతో భోగ విలాసమైన జీవితాన్ని మనం వదిలేయాలి. అలా ఎంతో భోగ విలాసమైన జీవితంలో మనం మునిగి తేలుతుంటే అప్పుడు ఇలా తపస్సు చేయడం లేకపోతే 4 నియమాలు పాటించడం చాలా కష్టమైపోతుంది. సో ఇక్కడ ఈమె ఎన్ని తపస్సులు చేసిందో ఇక్కడ చూస్తున్నాము. ఆమె వస్త్రాలు కూడా పురాతనమైన వస్త్రాలు ధరించిందంట, చీరావాస. దాని తర్వాత పాత దుస్తుల్ని ధరించింది. అంటే ఆమె ఇంకా ఎటువంటి భోగైశ్వర్యాలను ఆశించట్లేదు. సో ఆమె ఇంకా ఎంతో సింపుల్గా ఆమె భర్తకు సేవ చేసుకుంటూ జీవిస్తుందన్నమాట. ఎంత మినిమం అవసరమో అంత ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, తర్వాత అంతా ఇంకా అలా ఇంకా భర్తతో మైథునం చేసుకునే ప్రసక్తే లేదు. సో ఈ విధంగా ఈ యొక్క జీవితాన్ని వానప్రస్థ స్టేజ్ అంటారనమాట. వానప్రస్థ జీవితంలాగా ఇప్పుడు వీళ్ళు జీవిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వానప్రస్థ జీవితంలో అంటే భర్తతో పాటే భార్య కూడా ఉంటుంది. వానప్రస్థ జీవితంలో చాలా తపస్సులు చేస్తారు. సో ఇలా భర్తతో పాటు భార్య కూడా తపస్సులు చేస్తుంది, కానీ వీళ్ళిద్దరు మైథునంలో పాల్గొనరు. ఈ విధంగా భార్యాభర్తలు వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు ఆధ్యాత్మికంగా. సో ఇక్కడ ఆమె కూడా తన భర్తతో సమానంగా తపస్సులు చేస్తూ ఆమె కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధిస్తుంది. ఇక్కడ ఆమె జుట్టు కూడా సరి చేసుకోవట్లేదంటే, మెయింటైన్ చేయట్లేదంటే ఇప్పుడు ఆమెకి సంపూర్ణంగా ఆమె భౌతిక దేహం పట్ల ఆమెకు ఆసక్తి లేదు. ఇంకా మామూలుగా ఏంటంటే ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, స్త్రీలు చాలా సమయం వాళ్ళ జుట్టు సరి చేసుకోవడంలోనే టైం వెళ్ళిపోతుంది. సో అందుకనే ఇక్కడ ఆమె దానికోసం సమయం పెట్టట్లేదు అన్నమాట, యూజ్ చేయట్లేదు. తద్వారా ఇప్పుడు జుట్టు అంతగా చిక్కుపడిపోయి ఇంకా అంత అలా అంటే చాలా రోజులు మీరు జుట్టు కేర్ చేయకపోతే ఎలా అయిపోతుందో, సో దాని ద్వారా ఇంకా మళ్ళీ పాత దుస్తులు ధరించుకొని ఇప్పుడు చాలా తక్కువ ఆహారం తీసుకొని చాలా తక్కువ సమయం నిద్రపోయి ఎంతో సేవలు చేస్తూ బక్కచిక్కిపోయింది. సో ఇప్పుడు ఆమె ఏంటంటే అలా అంత ఆకర్షణీయంగా లేదు భౌతికంగా తన భర్తకి. సో ఏ విధంగా వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు అలా భౌతికంగా ఆకర్షితులు అవ్వట్లేదు. సో ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఆధ్యాత్మికంగా బాగా ప్రగతి సాధిస్తున్నారు. ఇది పరమహంస స్థాయికి వాళ్ళు ఇద్దరు కూడా చేరుకుంటున్నారు. సో ఈ విధంగా ఒకవేళ ఒక శిష్యుడు కూడా తన గురువు యొక్క సేవలో నిమగ్నం అయిపోయి ఉంటే ఇంకా ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ మోహితుడు అయ్యే అవకాశం లేదు, పతనం అయ్యే అవకాశం లేదని ఇక్కడ చెప్తున్నారు. అజానాతి ప్రియతమం యదో పరతం అంగన సుస్థిరాసనం ఆసాధ్య యథాపూర్వం ఉపాచరత్. సో విదర్భ యొక్క రాజు యొక్క కుమార్తె వైదర్భి ఇలా తన భర్తకు సేవ చేసుకుంటూనే ఉందంట. ఇప్పుడు ఆ భర్త అంటే మలయధ్వజ ఆయన ఇప్పుడు సమాధిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు భగవంతుడి పైన. ఒక పోస్టర్లో కూర్చున్నాడు, ఒక ఆసనంలో కూర్చొని ఆయన సుస్థిరాసనం ఆసాధ్య, సుస్థిరంగా కూర్చున్నాడు ఆసనంలో, అంటే కదలట్లేదు. ఆమెకి ఇక మెల్లిగా కొద్దిగా అర్థమైందంట. ఆమె గమనించింది, ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాము, తన భర్త తన శరీరాన్ని వదిలి ఆల్రెడీ వెళ్ళిపోయాడు అని. సో అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఆమె అసలు ఆయనతో మాట్లాడట్లేదు అనమాట. జస్ట్ ఆయనతో దగ్గరే ఉండి ఆయనకు సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చూస్తాము నెక్స్ట్ శ్లోకాల్లో కూడా. అంటే తర్వాత ఆమెకు తెలుస్తుంది, ఆయన భర్త తన దేహాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి ఆయనకు సేవ చేసుకునేటప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఇప్పుడు యదానోపలభేతాంగ్రౌ ఉష్మనం పతియోరర్చతి ఆసిత్ సంవిఘ్న హృదయ యూత భ్రష్టా మృగీయత. ఈ విధంగా ఆమె తన భర్తను సేవ చేసుకుంటుంది. ఆయన కాళ్ళకు మసాజ్ చేస్తుంది. ఆయన కాళ్ళు మసాజ్ చేస్తున్నప్పుడు ఆమెకి అర్థమైంది, ఆయన భర్త యొక్క కాళ్ళు ఇప్పుడు వెచ్చగా లేవు. అంటే ఆమెకు అర్థమైపోయింది, దీని ద్వారా
తన భర్త ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఆమెకి ఇప్పుడు చాలా ఆవేదనకు గురైంది. ఆమెను ఒంటరిగా వదిలేసి భర్త వెళ్ళిపోయాడని. ఈ విధంగా భర్త యొక్క సాంగత్యం ఇప్పుడు ఆమె కోల్పోయింది. సో ఎలాగైతే ఇప్పుడు ఒక జింకతో పోలుస్తున్నారు, ఒక జింకలాగా ఇప్పుడు ఒక జింక ఇప్పుడు తన భర్తని కోల్పోయి ఒకటే ఇప్పుడు ఎలా ఉంటుందో అడవిలో, అలాంటి పరిస్థితి అయిపోయిందనమాట. సో మామూలుగా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, రక్తము సర్క్యులేషన్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే కాళ్ళు చేతులు కొంచెం వెచ్చగా ఉంటాయి. సో సర్క్యులేషన్ ఆగిపోయిందంటే ఇవి చల్లగా అయిపోతాయి అన్నమాట కాళ్ళు చేతులు. సో ఇలా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, శ్వాస పీల్చుకోలేము, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. అప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు ఆ వ్యక్తి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడని. సో ఈమెకు అలాగే అర్థమైంది ఇప్పుడు విషయం. ఆత్మానం శోచతి దీనం అబంధుం విక్లవాశ్రుభిః స్తనావాశిచ్య విపినే సుస్వరం ప్రరురోధస. సో ఇప్పుడు ఆమె ఒక్కటే అయిపోయింది. ఇప్పుడు ఆమె ఒక్కటే విధురాలు. ఆ యొక్క అడవిలో ఇప్పుడు విదర్భ యొక్క కూతురు, రాజు విదర్భ యొక్క కూతురు, ఇప్పుడు ఆమె ఇక్కడ ఎంతో ఏడుస్తుందంట కూర్చొని. ఆమె ఎంత ఏడుస్తుందంటే ఆమె కన్నీళ్ళ ద్వారా మొత్తం ఆమె అంతా తడిచిపోయిందంట, ఇంకా గట్టిగా ఏడుస్తుందంట. సో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు ఈ రాణిని మనము, ఈ రాణిని మనము గురువు శిష్యులతో పోల్చి చెప్పుకుంటున్నాం కదా. సో ప్రభుపాద వారు అంటున్నారు, అలాగే ఎప్పుడైతే గురువు కూడా తన దేహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాడో ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి, అప్పుడు శిష్యుడు కూడా అలాగే ఏడవాలి. అంటే గురువు శిష్యుల యొక్క సంబంధం, ఆధ్యాత్మిక సంబంధం శాశ్వతం. కానీ ఇప్పుడు తన గురువు యొక్క సాంగత్యం ఇప్పుడు ఈ శరీరంలో ఆయన కోల్పోయాడు. అంటే వాపు ఈ యొక్క సాంగత్యం కోల్పోయారు. సో అందుకనే తప్పకుండా దానికోసం బాధపడాలి, ఏడవాలి. కానీ ఎప్పటివరకైతే ఒక శిష్యుడు తన గురువు యొక్క ఆదేశాలను అనుసరిస్తూనే ఉంటాడో అప్పటి వరకు ఆయన గురువుతో సంబంధం ఆయనకి అలాగే ఉంటుంది. సో ఇలా గురువు మరి శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఆయన ఆదేశాలు, ఆయన వాక్యాలను విని పాటించడం ద్వారా మనం గురువుతో సంబంధం అలాగే మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇలా ప్రత్యక్షంగా గురువు మన ముందున్నప్పుడు ఆయన సాంగత్యం మనకు కలుగుతుంది. అది వాపు సాంగత్యం. ఇలా ఇప్పుడు గురువు ఈ భౌతిక దేహాన్ని వదిలేసి తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒక సాంగత్యాన్ని మనం ఆయన వాణి ద్వారా పొందవచ్చు. అది వాణి సేవ. సో గురువు ప్రత్యక్షంగా మనకు ముందున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు మనం తప్పకుండా గురువుకి స్వయంగా సేవ చేసుకోవచ్చు, వాపు సేవ. సో ఇలా లేనప్పుడు గురువు ప్రత్యక్షంగా మన ముందు, అప్పుడు వాణి సేవ చేసుకోవచ్చు. ఈ విధంగా శిష్యుడు గురువుకి సేవ చేసుకోవచ్చు. ఉత్తిష్టోత్తిష్ట రాజర్షి ఇమాం ఉదది మేకలాం దస్యుభ్య క్షత్రబంధుభ్యో బిభ్యాతీం పాతుమర్హసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆమె ఇప్పుడు ఏడుస్తూ చెప్తుంది, ఓ రాజా, నువ్వు మేలుకో, లేచి నిలబడు. చూడు, ఈ యొక్క మొత్తం ప్రపంచంలో మొత్తం అంతా కూడా జలంతో, నీళ్ళతో నిండిపోతుంది. ఇక్కడ ఎంతోమంది దుర్మార్గులు, ఇంకా దొంగలు, వీళ్ళందరూ పెరిగిపోతున్నారు. సో వీళ్ళందరూ రాజుల రూపంలో ఇక్కడ పరిపాలిస్తున్నారు. సో అందుకని మొత్తం ప్రపంచమంతా భయభ్రాంతం అయిపోయింది. సో ఇది నీ యొక్క కర్తవ్యం, రక్షించడం అని చెప్తుంది. అంటే ఇంకా ఆమె ఆవేదనలో ఇప్పుడు వ్యక్తపరుస్తుంది. ఇంకా ఆ యొక్క తన భర్త శరీరం వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ భర్తకి చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనకి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇలా ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆచార్య అంటే ఆధ్యాత్మిక గురువు, ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు
ఇంకా ఈ భౌతిక జగత్తుని వదిలేసి తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనం చూస్తాము, కొంతమంది అభక్తులు కొంతమంది ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని రకరకాల స్వాములు యోగులు పేర్లతో వాళ్ళు తప్పుదారిలో పట్టిస్తుంటారు అమాయక ప్రజల్ని. డోంగి సాధువులు, డోంగి బాబాలు వీళ్ళందరూ పెరిగిపోతారు. మనం చూస్తాము భక్తి వినోద్ ఠాకూర్ ఉన్నప్పుడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా, శిల ప్రభుపాల్ ద్వారా కూడా ఇటువంటి డోంగి సాధువుల్ని, బోగస్ గురువుల్ని ఖండించారు బాగా. ఇలా ఎవరైతే తప్పుదారి పట్టించేవారో ప్రజల్ని వాళ్ళందరినీ కూడా సరైన దారిలో పెట్టారు. సో ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు మరి శిష్యులు ఏం చేయాలి? సో ఎవరైతే ఇప్పుడు ఆచార్య గురువు, ఆధ్యాత్మిక గురువు వెళ్ళిపోయినప్పుడు భగవద్ధామానికి తిరిగి, సో అప్పుడు శిష్యులు ఆయన ఆదేశాల్ని బాగా పాటించి ఆయన ఏ కర్తవ్యం, ఏ మిషన్తో వచ్చారో అదే మిషన్ని కొనసాగించాలి ముందుకి. సో ఆ విధంగా గురువు యొక్క ఆదేశాలని పాటించి గురువు యొక్క ఉద్దేశం, ఆయన యొక్క మిషన్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే ఈ ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం చేస్తుంది. ఇక్కడ మేము అలాగే మా గురువు గారి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఈ కృష్ణ భావనామృతాన్ని అందరికీ పంచుతూ ఇటువంటి డోంగి బాబాలు లేకపోతే ఇలా తప్పుదారి పట్టించే, ధర్మం పేరుతో తప్పుదారి పట్టించే అమాయక ప్రజల్ని రక్షిస్తున్నాం. వాళ్ళ నుంచి రక్షించి వాళ్ళందరికీ సరైన మార్గదర్శనం చేసి ధర్మం గురించి, భక్తి గురించి సరైన మార్గదర్శనం చేసి వాళ్ళందరినీ రక్షిస్తున్నాం. ఇలాంటి దొంగ బాబాల గురించి, దొంగ బాబాలు, దొంగ స్వాములు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి రక్షిస్తున్నాం. ఎవరు? ఇస్కాన్ రక్షిస్తుంది. మేము రక్షిస్తున్నాం అని ప్రభుపాల్ గారు చెప్పారు. ఏవం విలపంతి బాల విపినేను గతాపతిం పతితా పాదయోర్భర్తు రుతత్యాశృణ్యవర్తయత్. సో అప్పుడు ఇంకా ఆమె అక్కడే ఆయన కాళ్ళ మీద పడి, ఎవరైతే చనిపోయాడో తన భర్త, చనిపోయిన భర్త కాళ్ళ మీద పడి ఇంకా ఒంటరిగా ఆ యొక్క అడవిలో గట్టిగా ఏడుస్తూ, ఆ విధంగా ఆమె యొక్క కన్నీళ్ళన్నీ కూడా నిరంతరం కళ్ళ నుంచి పడుతున్నాయంట కింద. సో ఈ విధంగానే ఒక గురువు ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు శిష్యుడు కూడా అలాగే ఏడవాలి, బాధపడాలని ఇక్కడ చెప్తున్నారు. చితిం ధారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరం ఆదిప్య చానుమరణే విలపంతి మనోధదే. సో ఈ విధంగా ఆమె తర్వాత ఏం చేసిందంటే, ఇప్పుడు ఇంకా అన్ని కట్టెలన్నీ పేర్చి, అంటే ఇప్పుడు తన భర్త శరీరాన్ని దహనం చేయడానికి నిప్పంటించేసి దానిపైన తన భర్త యొక్క శరీరాన్ని కూడా పెట్టేసి, దీని తర్వాత ఇప్పుడు ఆమె కూడా ఆ నిప్పులోనే ప్రవేశించడానికి సిద్ధమైపోతుందంట. సో దీన్నే సహమరణం అంటారు. ఇలా ముందు వేదిక సాంప్రదాయంలో, వేదిక పద్ధతిలో ఎప్పుడైతే భర్త చనిపోతాడో భర్తతో పాటే భార్య కూడా స్వతహాగా ఆ విరహాన్ని భరించలేక, భర్త ఎక్కడ వెళ్తాడో భర్తతో పాటే వెళ్ళిపోవడానికి, అలాంటి పతివ్రత స్త్రీ ఆ భర్తని సేవించుకోవడానికి, అలా ఆమె కూడా ఆయనతో పాటే చితిమంటల్లో కలిసి మరణిస్తుంది. సో ఇది సహమరణం అంటారు. సో ఇది ముందు కాలంలో, వైదిక కాలంలో జరిగేది. సో భారతదేశంలో ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా జరుగుతుండేదన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూశారు ఇక్కడ భార్యకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఈ బ్రిటిష్ కాలం సమయంలో చూశారు, భార్యకి అలా భర్తతో పాటు ఆ చితిమంటల్లో ప్రవేశించి చావడానికి ఆమెకు ఆసక్తి లేదు, ఆమెకు ఇంట్రెస్ట్ లేదు, ఆమెకు బతకాలని ఉంది. కానీ ఇదొక పద్ధతి, దీన్ని ఎలాగైనా అమలుపరచాలని చాలామంది అలాంటి స్త్రీని బలవంతంగా ఆ భర్తతో మరణించడానికి ఆ మంటల్లో తోసేసేవారు. ఆమెకు ఇచ్ఛకు విరుద్ధంగా, ఆమెకు ఇష్టం లేదు భర్తతో చావడానికి, కానీ ఆమెను బలవంతంగా అలా తోసేసేవారు. సో ఇది చూసి ఇది సరైన పద్ధతి కాదు, ఇది చాలా హీనంగా ఉంది అనేసి బ్రిటిష్ వాళ్ళు దీన్ని రద్దు చేసేసారు, ఈ పద్ధతిని.
సో కాకపోతే మనం చూస్తాము మహాభారతంలో కూడా పాండు మహారాజు ఎప్పుడైతే మరణించాడో అప్పుడు వెంటనే కుంతి మాదిరి వాళ్ళిద్దరు కూడా ఆలోచిస్తారు, ఇప్పుడు మనము మన భర్తతో పాటు వెళ్ళిపోదాము చనిపోయి అని. కానీ అప్పుడు వాళ్ళకి 5 మంది పిల్లలు ఉన్నారు మొత్తం. సో వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి ఒకరు కావాలి. అందుకనే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సరే, మాదిరి అంటుంది కుంతి మహారాణికి, నేనైతే 5 మందిని సమానంగా చూడలేను, నా పిల్లలకి నేను పార్షియల్గా ఉంటాను, పక్షపాతం చూపిస్తాను, నువ్వైతే అందరినీ 5 మంది సమానంగా చూసుకుంటావు, అందుకనే నువ్వే పిల్లల్ని చూసుకో, నేను పాండు భర్తతో పాటు నేను చితిమంటలో ప్రవేశించి నేను వెళ్ళిపోతాను, చనిపోతాను అనేసి ఆమె చితిమంటలో ప్రవేశించి ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. అంటే ఆ విధంగా తన భర్తతో వెళ్ళిపోతుంది. సో ప్రభుపాల్ గారు అన్నారు, నేను చూశాను 1936లో కూడా ఇలాంటి ఒక స్త్రీ, పతివ్రత స్త్రీ ఎంతో తన భర్తకు ఆసక్తితో ఆమె స్వతహాగా అలా భర్తతో పాటు చితిమంటలో ప్రవేశించి మరణించింది. సో ఇది బేసికల్లీ ఏంటంటే పాయింట్, సహమరణం అనేది బలవంతంగా చేసేది కాదు. భార్య ఇప్పుడు ఆ భర్త యొక్క విరహాన్ని తట్టుకోలేక ఇంకా భర్తతో ఇంకా ఎక్కడ వెళ్తే భర్త అక్కడే వెళ్ళాలని, ఇంకా ఆ భర్తతో పాటు ఆయనతో పాటు వెళ్ళిపోవాలని, ఇంకా అటువంటి సంబంధం అంత స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. సో అలా భార్య భర్త లేకుండా జీవించలేకపోయేది. సో అలా ప్రవేశించి వెళ్ళిపోయేవారు. సో ఎలాగైతే ముందు చెప్పారు కదా, ఎప్పుడైతే భర్త అలా ఏవైతే ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, భక్తిని బాగా పాటించి ఆధ్యాత్మికంగా మంచి మహాభక్తుడైతే అప్పుడు భార్య ఆయనకు సేవ చేసుకొని ఆమెకు అన్నీ అలాంటి ఫలితం లభిస్తుందన్నమాట. సో భర్తతో పాటు ఆమెకు కూడా అలాంటి ఫలమే, ఆధ్యాత్మిక లాభం లభిస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. దీని ఉద్దేశం మరి శిష్యుడు ఏం చేయాలి? శిష్యుడు కూడా చనిపోవాలా? గురువు చనిపోతే, గురువు వదిలేస్తే శరీరాన్ని, శిష్యుడు కూడా అలాగే చనిపోవాలా? లేదు. శిష్యుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గురువుగారి యొక్క ఆదేశాన్ని పాటించి గురువుగారి మిషన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా చేయలేకపోతే మాత్రం దానికన్నా చావడం మేలన్నమాట. అది ఇక్కడ రాస్తున్నారు. అంటే గురువుగారు వెళ్ళిపోయారు ఇంకా భగవద్ధామానికి, ఇంకా నేను ఇంకేం ఆధ్యాత్మిక జీవితాన్ని పాటించడానికి వదిలేయడం, లేకపోతే ఇంకా బద్ధకంగా మారి తిని పడుకోవడం కాకుండా ఇప్పుడు మనము గురువు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు గురువు యొక్క మిషన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేసి శిష్యులు ఆ గురువుగారు యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఆదేశాలనుసారంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే అలా చేయని పక్షంలో దానికన్నా చావడం మేలని ఇక్కడ రాశారు. తత్ర పూర్వతర కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా తామాహారుదతీం ప్రభో. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నారదముని ప్రాచీన పరిస్థితికి చెప్తున్నాడు, ఓ రాజా, ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు. ఈ బ్రాహ్మణుడు వచ్చేసి పురంజనుడి యొక్క పురాతనమైన మిత్రుడు. సో ఆయన ఇప్పుడు అక్కడికి వచ్చి ఈ రాణిని శాంతపరచడానికి ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఆమె ఇంకా ప్రవేశించాలని డిసైడ్ అయింది అంతే. సో అగ్నిలోకి, మంటల్లోకి. ఇప్పుడు ఆ సమయంలోనే ఈ బ్రాహ్మణుడు వచ్చి ఈ యొక్క వైదర్భికి ఇప్పుడు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె ఇప్పుడు ఎవరు ఈ బ్రాహ్మణుడు సడన్గా ఇక్కడికి వచ్చేసారు? ఎవరంటే ఇది పరమాత్మ. ఈ బ్రాహ్మణుడు ఎవరో కాదు, పరమాత్మ. సో పరమాత్మ వచ్చి ఇప్పుడు, ఎందుకంటే పురాతనమైన ఫ్రెండ్ మనకి పరమాత్మని, మనం ఎన్ని శరీరాలు మారినా మనతో పాటే ఈ హృదయంలో నివసించేది పరమాత్మ. ఆయన మనతో పాటు మనం ఏ శరీరంలోకి ప్రవేశిస్తే పరమాత్మ కూడా మనతో పాటు అదే శరీరంలోకి ప్రవేశిస్తారు. సో అందరికన్నా పురాతనమైన ఫ్రెండ్ మనకు ఎవరైనా ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో మన శ్రేయోభిలాషి ఆయన పరమాత్ముడు. సో ఈ విధంగా ఇప్పుడు ఈమెకి ఇలా పరమాత్ముడి యొక్క ఒక విధంగా చెప్పాలంటే పరమాత్ముడే స్వయంగా వచ్చి ఇక్కడ ఆమెకు మార్గదర్శనం ఎందుకు చేస్తున్నాడు అంటే
ఆమె ఎవరైనా సరే ఇలా ఎందుకంటే ఆమె భర్తను ఎంతో బాగా సేవ చేసుకుంది, ఆమె కర్తవ్యం బాగా పాటించింది. సో అలాగే ఒక శిష్యుడు కూడా తన గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తూ బాగా నిజాయితీతో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు అతను కూడా ఇలా భగవంతుడి ద్వారా దర్శనం కలగవచ్చు ఆయనకి. సో మనకు ఇలా గురువు యొక్క ఆదేశాన్ని మనం ఎలా పాటించాలంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన అనే శ్లోకానికి తాత్పర్యంలో ఇదే మన జీవితం యొక్క లక్ష్యం, జీవితం యొక్క ఉద్దేశం. గురువు యొక్క ఆదేశమే మన ప్రాణంగా దాన్ని మనం పాటించాలి. సో ఇక్కడ మరి పరమాత్మ భగవంతుడు స్వయం పరమాత్మ రూపంలో అక్కడ దర్శనం ఇవ్వకుండా ఇలా బ్రాహ్మణ రూపంలో ఎందుకు వచ్చారు అంటే దానికి కూడా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు మన ఆచార్యుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకా సంపూర్ణంగా శుద్ధమైపోయి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారో అప్పటి వరకు డైరెక్ట్ భగవంతుడు దర్శనం దొరకదు. అందుకనే ఇక్కడ భగవంతుడు ఇలా పరమాత్ముడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చారు. సో ఈ విధంగా మనము భగవంతుడి యొక్క సాక్షాత్కారం, భగవంతుడి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క ఆదేశం డైరెక్ట్గా పొందాలి అంటే ఇలా జస్ట్ కృష్ణుడు ఎక్కడ బృందావనంలో ఏ కుంజలో ఏం లీల చేస్తున్నాడో అనేసి దానికోసం వెతకడం కన్నా ఇలా మనము మన యొక్క గురువు గారి యొక్క ఆదేశాలని బాగా నిజాయితీగా పాటించి భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు భగవంతుడి దర్శనం లభిస్తుంది. భగవంతుడు మనకు డైరెక్ట్గా ఆదేశాలు కూడా ఇస్తారు, మనం ఉన్నతి సాధిస్తాం ఆధ్యాత్మిక విషయంలో. అంతేగాని చాలామంది వెళ్ళి బృందావనంలో ఎక్కడన్నా కృష్ణుడు కనిపిస్తాడని కుంజల్లో వెతకడం, మళ్ళీ తర్వాత ఇంద్రియాలు భోగ విలాసాల్లో నిమగ్నమైపోవడం, ఇలా చేస్తే మీకు కృష్ణుడు కనిపించదు. ఓకే, కానీ భక్తి చేసుకుంటే మీకు అన్నీ దొరికిపోతాయి. అదే మనకి బిల్వల మంగళ ఠాకూర్ ముందు కూడా ఒకసారి చెప్పారు, మీరు భక్తి చేసుకున్నారంటే ముక్తి మిగతా అవన్నీ కూడా అక్కడ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాయి సర్వెంట్స్ లాగా. ఇప్పుడు బ్రాహ్మణ అంటే ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చిన పరమాత్మ ఏం చెప్తాడో మనం చూద్దామంట ఆమెకి. ఇదే నెక్స్ట్ ముఖ్యమైనది. బ్రాహ్మణ ఉవాచ కాత్వం కస్యాసి కోవాయం శయానో యస్య శోచసి జనాసి కిం సఖాయాం మాం ఏనాగ్రే విచచర్తః. బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తున్నారంట, అడుగుతున్నారు ఫస్ట్, అసలు నువ్వు ఎవరు, ఎవరి భార్యవి నువ్వు, ఎవరి కూతురువి నువ్వు, ఇక్కడ ఈ పడి ఉన్న మృతదేహం వ్యక్తి ఎవరు, నువ్వు ఈ మృతదేహాన్ని గురించే తలుచుకొని బాధపడుతున్నట్టు కనిపిస్తుంది, నన్ను గుర్తుపట్టలేదా, నేను నీ యొక్క శాశ్వతమైన పురాతనమైన మిత్రుడిని, ఎన్నోసార్లు నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు, నన్ను కన్సల్ట్ చేసావు, నన్ను పరామర్శించావు ఎన్నోసార్లు, గుర్తులేదా నీకు అని ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు ఈ వైదర్భిని. సో ఈ పరమాత్మ చైత్య గురు లోపల ఉంటారు, ఆ భగవంతుడి యొక్క కృప ద్వారానే మనకి బయట నుంచి ఆధ్యాత్మిక గురువు మనకు లభిస్తారు. సో ఈ విధంగా శిక్ష దీక్ష ఇచ్చే గురువు మీకు లభిస్తారు భగవంతుడు పరమాత్మ యొక్క కృప ద్వారా. సో ఆయనే ఇలా గురువు రూపంలో, ఆధ్యాత్మిక గురువు రూపంలో మన ముందుకు వచ్చి మనకి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. సో అందుకనే ఈ ఆధ్యాత్మిక గురువు ఇంకా పరమాత్మ అభిన్నం, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే ఏ భక్తుడైతే, ఏ శిష్యుడైతే ఎంతో చక్కగా తన గురువు యొక్క ఆదేశాలని పాటిస్తారో అతనికి తప్పకుండా పరమాత్మ నుంచి డైరెక్ట్గా ఆయనకి ఆదేశాలు లభిస్తాయి. సో ఈ విధంగా ఎవరైతే నిజాయితీతో భక్తి చేసుకుంటారో ఆ వ్యక్తికి బయట నుంచి గురువు, ఆధ్యాత్మిక గురువు లేకపోతే లోపల నుంచి పరమాత్మ ఆయనకి తప్పకుండా మార్గదర్శనం చేస్తారు. గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. గురువు కృష్ణుడి యొక్క ప్రసాదం, వాళ్ళ యొక్క కృప ద్వారానే మనకి భక్తి లభిస్తుంది. అపి స్మరసి చాత్మానం అవిజ్ఞాత సకం సఖే హిత్వా మాం పదం అన్విచ్చన్ భౌమా భోగరతో గతః. సో బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే,
సరే నువ్వు ఓ మిత్రమా, నువ్వు ఇప్పుడు వెంటనే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. కనీసం గుర్తు తెచ్చుకో. ముందు ఎంతో కాలం నుంచి నువ్వు నాకు మంచి మిత్రుడివి. నువ్వు నా యొక్క సాంగత్యాన్ని వదిలేసావు. నా సాంగత్యాన్ని వదిలేసి ఈ భౌతిక ప్రపంచంలో భోగించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు అని చెప్తున్నాడు. అంతే కదా. సో మనము ముందు భగవంతుడి సాంగత్యంలో, భగవద్ధామం నుంచి మనం భగవంతుడి సాంగత్యాన్ని వదిలేసి ఇక్కడ భోగించాలనే ఉద్దేశంతో వచ్చాం. అదే ఇక్కడ బ్రాహ్మణుడు పరమాత్ముడు చెప్తున్నాడు వైదర్భికి. ఎందుకంటే మనము భగవంతుడికి సేవ చేయడం మనకి ఇష్టం లేక దాన్ని ద్వేషించి మనం ఇక్కడికి వచ్చేసాం. కృష్ణ బహిర్ముఖన భోగవాంఛ కరే నికటస్థ మాయతరే జపఠియ ధరే. సో ఈ విధంగా మనం భగవంతుడి సేవను వదిలేసి ఇక్కడికి వచ్చి మాయామోహితులం అయిపోయాం. మాయ యొక్క బంధనంలో చిక్కుకున్నాం. సో అయినా కానీ పరమాత్మ మనతో పాటే, మన హృదయంలో ఎల్లప్పుడూ మనతో పాటే ప్రయాణిస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చేస్తాడు, ఎప్పుడు మళ్ళీ నా దగ్గరకు రావాలని కోరుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు నన్ను పరామర్శిస్తాడు అని వెయిట్ చేస్తున్నారన్నమాట. కానీ జీవాత్మ రకరకాలుగా భోగించాలనే కోరికతో 84 లక్షల రకరకాల యోనుల్లో, రకరకాల శరీరాల్లో ప్రయాణిస్తూ ఉందన్నమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అన్ని రకాల శరీరాలు, అన్ని రకాల పక్షి, పశువు, మనిషి, దేవత అన్ని శరీరాలు ఒకేసారి నిర్మించబడ్డాయి. ఈ డార్విన్ థియరీ చెప్తారు కదా, ముందు కోతులు ఉండే తర్వాత మనుషులుగా మారారు అని. అది తప్పుడు థియరీ అనమాట. అది స్కూల్లో చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అది తప్పుడు థియరీ, తప్పుడు సిద్ధాంతం అని ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారు. నాన్ సెన్సికల్ థియరీ అని రాశారు ఇక్కడ తాత్పర్యంలో, ఇంగ్లీష్లో. మన శాస్త్రాల ప్రకారం మనం నేర్చుకుంటాము, అందరి యొక్క సృష్టి, అన్ని రకాల జీవరాశుల సృష్టి అంతా ఒకేసారి జరిగింది. ఇలా ఒక ముందు కోతులు ఉండి తర్వాత మనుషులుగా మారడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇదంతా కల్పితం అన్నమాట. ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు స్కూల్లో, కాలేజీలో. సో ఇది నాన్ సెన్సికల్ థియరీ అనేసి ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు. హంసావహం చత్వం చార్య సకాయౌ మనసాయనౌ అభూతామంతరావౌకః సహస్ర పరివత్సరాన్. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే, ఓ నా ప్రియమిత్రమా, నువ్వు నేను మనం ఇద్దరం ఒక హంసల్లాగా, 2 హంసల్లాగా ఒకే హృదయంలో నివసిస్తాము. అది మానస సరోవరంలో 2 హంసల్లాగా మన ఇద్దరము ఒకే హృదయంలో నివసిస్తాము. ఇలా మనం ఎన్నో వేల సంవత్సరాల ఒకే దగ్గర ఒకే చోటు నివసిస్తున్నా మనము మన యొక్క అసలైన లోకం, అసలైన మన ఇంటికి చాలా దూరంగా ఉన్నాము. అంతే కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇక్కడ బద్ధ అవస్థలో మనం ఈ శరీరంలో, ఇప్పుడు నువ్వు ఇద్దరం హృదయంలోనే ఉన్నాము, కానీ మన అసలైన ఇల్లు భగవద్ధాము, అక్కడికి చాలా దూరంగా మనం ఉంటున్నాము. సో ఈ విధంగా పరమాత్మ ఉపదేశిస్తున్నారు. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యామతిర్మహీ విచరన్ పదం అద్రాక్షి కయాచిన్ నిర్మితం స్త్రియా. ఓ నా ప్రియమిత్రమా, నువ్వు నా పురాతనమైన మిత్రుడివి. నన్ను వదిలేసి ఈ విధంగా నువ్వు ఇక్కడ భౌతిక ప్రపంచానికి వచ్చి భౌతికంగా ఇంకా మునిగిపోతున్నావు, బందీ అయిపోతున్నావు, నన్ను చూడట్లేదు. ఇలా ఎన్నో రకరకాల శరీరాల్లో ప్రయాణిస్తూనే ఉన్నావు. ఎవరో ఒక స్త్రీ సృష్టించిన రకరకాల శరీరాల్లో ప్రయాణిస్తూ ఉన్నావు. ఎవరో స్త్రీ అంటే ఎవరు? భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, లేకపోతే ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ద్వారా నిర్మితమైన రకరకాల శరీరాల్లో ప్రయాణిస్తూ బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ్. సో బ్రహ్మాండ భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్. ఇలా బ్రహ్మాండంలో భ్రమణ చేస్తూ ఏదో ఒక భాగ్యవంతమైన జీవాత్మ గురు కృష్ణ ప్రసాదే అంటే గురు కృష్ణుడి యొక్క కృప ద్వారా భక్తిలత యొక్క బీజాన్ని పొందుతుంది. సో చాలా అరుదనమాట భక్తి చేసుకోవడం, భక్తి లభించడం మనకి.
ఒకరు భక్తి చేసుకుంటున్నారంటే అది చాలా అరుదైన విషయం. ఎన్నో జన్మల తర్వాత ఈ యొక్క సౌభాగ్యం లభిస్తుంది భక్తి చేసుకోవడం. పంచరామం నవద్వారం ఏకపాలం త్రికోస్తకం షట్కులం పంచవిపనం పంచ ప్రకృతి స్త్రీధవం. సో ఈ భౌతిక ప్రపంచాన్ని వర్ణిస్తున్నారు, ఈ భౌతిక దేహాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఈ యొక్క భౌతిక దేహంలో 5 వనాలు ఉన్నాయి, ఇంకా 9 ద్వారాలు, ముందే చర్చించుకున్నాము ఈ విషయాన్ని. ఇంకా ఒకరు పాలకులు, పాలించేవాళ్ళు, 3 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 3 ఇల్లులు ఉన్నాయి అనుకోండి, 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, 5 స్టోర్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకొక స్త్రీ ఉందన్నమాట. ఆమె ఈ యొక్క శరీరంలో నివసిస్తుంది. సో ఎవరెవరు వీళ్ళంట అనేది నెక్స్ట్ 2 శ్లోకాల్లో ఇచ్చారన్నమాట. పంచేంద్రియార్థారామ ద్వార ప్రాణనవ ప్రభో తేజోపన్నాని కోష్టాని కులం ఇంద్రియ సంగ్రహ విపనస్తు క్రియాశక్తిర్ భూత ప్రకృతిర్ అవ్యయ శక్త్యధీశ పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే. సో ఈ విధంగా ఇంకొక శ్లోకం కూడా చూసుకుందాం ఒకసారి. విపణస్తు క్రియాశక్తిర్ భూత ప్రకృతిర్ అవ్యయ శక్త్యాధీశ పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే. సో ఇక్కడ 5 వనాలు అని చెప్పారు కదా. 5 వనాలు ఏంటంటే 5 రకాల వస్తువులు, 5 రకాల ఇంద్రియాలు భోగించే వస్తువులు, 5 సెన్స్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి 5 వనాలు అని చెప్పారు, పంచారామం. దాని తర్వాత 9 ద్వారాలు మనకు ముందే చర్చించుకున్నాం. మనకుండే 9 రంధ్రాలు శరీరంలో, 9 ద్వారాలు. ఇంకా ఒకరు పాలించే వాళ్ళు ప్రాణశక్తి, ప్రాణవాయువు. ఇంకా 3 అపార్ట్మెంట్స్, 3 ఇల్లులు అని చెప్పారు కదా. అవి ఏంటి అంటే ముఖ్యంగా అన్నీ మన రకరకాల అవయవాలు అన్నీ కూడా నిర్మితమయ్యేవి 3 ద్వారా: భూమి, జలము, ఇంకా అగ్ని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి 6 ఫ్యామిలీలు అంటే 6 కుటుంబాలంటే 5 జ్ఞానేంద్రియాలు, ఇంకొక మనస్సు కలుపుకొని 6. 5 స్టోర్స్, 5 స్టోర్ రూమ్స్ అంటే 5 కర్మేంద్రియాలు, ఇంకా 5 రకాల శక్తులు అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ మనం చర్చించుకున్నాం కదా, 5 ఎలిమెంట్స్. ఇంకా ఇక్కడ నివసించే రాణి ఎవరు అంటే బుద్ధి, మరియు ఆమె భర్త జీవాత్మ. అవునా? సో ఇది మనం పురంజన ఉపాఖ్యానంలో కూడా చూసాము. ఇక్కడ జస్ట్ 2-3 శ్లోకాల్లో నన్ను సంక్షిప్తంగా చెప్పేశారు. తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణో శ్రుతస్మృతి తత్సంగాదీదృశిం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఓ నా ప్రియమిత్రమా, నువ్వు ఎప్పుడైతే ఇటువంటి శరీరంలో ఒక స్త్రీ, ఎన్నో కోరికలు ఉన్న స్త్రీతో ప్రవేశించావు, అప్పుడు ఈ ఇంద్రియ భోగంలో నిమగ్నమైపోయావు. అంటే ఇప్పుడు స్త్రీ అంటే ఇక్కడ బుద్ధి, ఆ బుద్ధిలో ఎన్నో కోరికలు, అంటే మన సూక్ష్మదేహం ఉంటుంది కదా, మనసు, బుద్ధి, అహంకారం. ఆ బుద్ధిలో మనం ఎన్నో కోరికలు ఉన్నాయి. ఆ కోరికల అనుసారంగా ఇప్పుడు కొత్త శరీరంలో ప్రవేశించాం. తద్వారా నువ్వు ఆధ్యాత్మిక జీవితం గురించి మర్చిపోయావు. సో ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్నో కోరికలు ఉంటాయి, ఆ కోరికలు సంపూర్ణం అవ్వవు ఒక జీవితంలో. సో ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తారు ఆ కోరికలను పూర్తి చేసుకోవడానికి. సో ఆ కోరికల్ని పూర్తి చేసుకోవడంలో ఇంకో కొత్త కోరికలు పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఇంకా అందులోనే నిమగ్నం అయిపోతారు అన్నమాట. ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించలేరు, మర్చిపోతారు సంపూర్ణంగా. ఈ విధంగా భౌతిక విషయాలు నిమగ్నం అయిపోవడం కారణంగా నువ్వు రకరకాల కష్టాల పాలైపోతున్నావు అనేసి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటే పరమాత్ముడు వైదర్భికి చెప్తున్నాడు, అంటే జీవాత్మ. అవునా? అంటే పరమాత్మ జీవాత్మకు ఉపదేశిస్తున్నాడు. ఇది ఈ ఒక్క మొత్తం ఉపమానం యొక్క అర్థం.
నత్వం విదర్భదుహిత నాయం వీరసుహృత్తవ న పతిస్త్వం పురంజయ వృద్ధో నవముఖేయ. అసలైతే నువ్వు విదర్భ రాజు యొక్క కుమార్తెవే కాదు. ఈ వ్యక్తి మలయధ్వజ నీ యొక్క భర్తే కాదు. అసలు నువ్వు ముందు కూడా పురంజనుడివి, పురంజని అనే భార్యకి భర్త పురంజనుడివి కూడా కాదు. నువ్వు ఇలా ఈ శరీరంలో జస్ట్ బందీ అయిపోయిన ఒక జీవాత్మవు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇలా ఐడెంటిఫై చేసుకుంటారు. ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఎన్నోసార్లు ఇక్కడ ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో. సముద్రము, నదుల్లో జలాలు ఇలా వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు, నీళ్ళు వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు, ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని గడ్డిపూసలు లేకపోతే ఆకులు ఇవన్నీ కొంతసేపు ఒక దగ్గరకు వచ్చేసి కాసేపు ప్రయాణించి తర్వాత మళ్ళీ నీటి ప్రవాహం ద్వారా సపరేట్ అయిపోతాయి. అవునా? అలా కాసేపు ఒక సమానంగా ప్రయాణిస్తారు, సపరేట్ అవుతాయి. అలాగే ఈ జీవాత్మ కూడా అనంతకాలం నుంచి శరీరాలు మారుస్తూనే ఉంది. అలా ప్రతి శరీరంలో కొంతమందిని మనం మన కుటుంబ వాసులుగా, మన మిత్రులు, బంధువులుగా భావించి ఆ భావనలోనే జీవిస్తూ మరణించిపోతాము. దాంతో దుఃఖంలో మునిగిపోతాము. ఇలా ఈ జీవితంలో నడుస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ సంబంధాలు కూడా శాశ్వతమైనవి కావు. సనాతన కాలం నుంచి జీవాత్మ ఎంతోమంది ఇటువంటి మాతాపితలను లేకపోతే బంధువులను, మిత్రులను పొందారు. కానీ ఇదంతా కూడా సమయం ప్రభావం ద్వారా అన్నీ తొలగిపోతాయి. సో అందుకనే నువ్వు అసలు ఆయన విదర్భ కూతురువి కాదు. ఎందుకు? ఈ జన్మలో నువ్వు కూతురువి, పోయిన జన్మలో నువ్వు పురంజనుడివి. కానీ అసలు పురంజనుడివి కూడా కాదు నువ్వు. ఎందుకు? దానికి ముందు వేరే. అసలు నీ ఐడెంటిటీ ఏంది? నువ్వు ఐడెంటిటీ అంటే నువ్వు జీవాత్మవు, భగవంతుడి యొక్క సేవకుడి. సో ఇది ఇక్కడ పరమాత్మ చెప్తారనమాట. సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల మనం పరివారాల్లో జన్మించాము, మళ్ళీ ఆ పరివారాలను కోల్పోయాము, దుఃఖంలో మునిగిపోయాము. ఇలా కొత్త శరీరాలని ధరిస్తూ తిరుగుతూనే ఉన్నాం, భ్రమణ చేస్తున్నాం. భక్తి వినోద్ ఠాకూర్ అంటారు, మిచే మాయారవశే యాచబేషే కచ్చ హబు దుబుబాయ్ జీవ కృష్ణదాస్ ఏ విశ్వాస్ కర్లేతే ఆర దుఃఖనై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో ఈ అలల్లో కొట్టుకుంటూ పోతున్నావు నీళ్ళల్లో. ఒకసారి ఈ జన్మ, ఒకసారి ఆ జన్మ, ఈసారి ఈ శరీరం, ఒకసారి ఆ శరీరం, ఒకసారి ఈ కుటుంబంలో, ఒకసారి ఆ కుటుంబంలో. ఈ విధంగా ఎన్నోసార్లు మునుగుతున్నావు, తేలుతున్నావు, ఆనందంలో, సుఖంలో, దుఃఖంలో ఇలా అనుభవిస్తూ తిరుగుతూనే ఉన్నావు, భ్రమిస్తూనే ఉన్నావు. ఈ విధంగా నీ యొక్క శాశ్వతమైన జీవితాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటున్నావు. ఇలా దుఃఖంలో మునిగిపోతున్నావు. ఈ దుఃఖాల నుంచి నువ్వు బయటపడాలి, భౌతిక దుఃఖాల నుంచి, భౌతిక కష్టాల నుంచి బయటపడాలంటే నువ్వేం చేయాలి? జీవ కృష్ణదాస్, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు కృష్ణుడి యొక్క దాసుడు అని. ఇదే విశ్వాసంతో నువ్వు కృష్ణుడి యొక్క దాసుడుగా మారిపోతే, మళ్ళీ కృష్ణుడి శరణాగతి అయిపోతే, అప్పుడు నీ అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. మాయా హ్యేష మాయ సృష్టి. హరే కృష్ణ. సో ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటున్నావు, నేను మనిషిని, నేను పురుషుణ్ణి అని ఒక్కొక్కసారి అనుకుంటున్నావు. ఒక్కొక్కసారి అనుకుంటున్నావు నేను పతివ్రత స్త్రీ అని. ఒక్కొక్కసారి అనుకుంటున్నావు నేను అటు స్త్రీ పురుషుడు కాకుండా వ్యక్తినని. ఈ విధంగా ఈ యొక్క శరీరం నువ్వు అనుకుంటున్నావు ఇదంతా మాయా ద్వారా నిర్మించమనే శరీరం. ఇదంతా శరీరం సంబంధించింది, కానీ నువ్వు శరీరం కాదు. ఇదంతా మాయామోహితం అయిపోయి నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు. నువ్వు, నేను ఇద్దరం కూడా ఆధ్యాత్మికం. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇదే విషయాన్ని నేను నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మవి, ఆధ్యాత్మికం, నువ్వు చిన్మయం. సో ఈ విధంగా చేసుకొని మనం మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవడం, అంటే మన భగవద్ధామానికి వెళ్ళిపోయే విధి విధానమే భక్తి యోగం. దాన్నే సనాతన ధర్మం అని కూడా అంటారు. అహం భవాన్న చాన్యస్త్వం
త్వమేవాహం విచక్ష్వభో ననౌ పశ్యంతి కవయష్ చిత్రం జాతుమనాగపి. ఓ నా ప్రియమిత్రమా, నేను పరమాత్మను, నువ్వు జీవాత్మవు. మన ఇద్దరు యొక్క క్వాలిటీ ఒకటే, ఇద్దరం కూడా ఆధ్యాత్మికం, సనాతనం. ఇంకా చెప్పాలంటే మన ఇద్దరిలో ఈ విషయంలో ఏమాత్రం అంతర్యం లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఈ విషయంగా ఎవరైతే విద్వానులో బుద్ధున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని నేను ఆత్మ పరమాత్మ ఇద్దరం కూడా ఆధ్యాత్మికం, ఈ విషయంలో ఏం తేడా లేదనే విషయాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది మాయావాదులు ఏమనుకుంటారంటే ఇలా ఆత్మ పరమాత్మ అంతా ఒకటే, ఇద్దరు సమానం అని కూడా అనుకుంటారు, లేకపోతే ఆత్మ పరమాత్మ ఒకటే అని కూడా అనుకుంటారు. కానీ అలా కాదు. ఆత్మ పరమాత్మ రెండు వేరు, ఇంకా రెండు ఆధ్యాత్మికం, రెండు సనాతనం, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ఇద్దరు ఒకటి కాదు. యథా పురుష ఆత్మానం ఏకం ఆదర్శ చక్షుషో ద్విధా భూతం అవేక్ష్యత తథైవాంతరం అవ్యయో. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటాడో అప్పుడు అనుకుంటాడు ఈ ప్రతిబింబం నేను ఒకటే అని. కానీ వేరే వాళ్ళకి అర్థమవుతుంది ఇవి రెండు సపరేట్ అని. అవునా? సో ఈ విధంగా మనకు భగవంతుడికి ఆంతర్యం కూడా ఉంది. మనం ఇప్పుడు బద్ధవస్థలో ఉన్నాము, భగవంతుడు ఎల్లప్పుడూ ముక్తావస్థలోనే ఉంటారు. సో ఇక్కడ ప్రతిబింబము ఎగ్జాంపుల్ ఇచ్చారు. లేకపోతే ఇక్కడ సూర్యుడు ఒక్కొక్కసారి ఆయన యొక్క ప్రతిబింబము, ఇప్పుడు ఎన్నో పాత్రల్లో జలాలు ఉన్నాయనుకోండి, ప్రతి జలంలో సూర్యుడు ఒక ప్రతిబింబం పడింది అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే ఆ సూర్యుడు ఇంకా ఈ ప్రతిబింబం సూర్యుడు ఇద్దరికీ ఒక రకంగా తేడా లేదంటే ఇద్దరికి అదే లక్షణం ఉంది. కానీ ఆ సూర్యుడు ఎంత కాంతినిస్తాడో, ఆ సూర్యుడు ఎంత వేడి చేస్తాడో అంత ఈ ప్రతిబింబం చేయలేదు. కానీ ఈ ప్రతిబింబం సూర్యుడిదే, సూర్యుడి నుంచే వచ్చింది. అదేవిధంగా మనమందరం కూడా అలా ప్రతిబింబం లాంటి వాళ్ళం. సో మనము కూడా భగవంతుడి నుంచే వచ్చాము, కానీ భగవంతుడికి ఉన్నంత శక్తి సామర్థ్యం మనకు లేదు. భగవంతుడు చేసే అన్ని కార్యాలు మనం చేయలేము. సో మనం ఆ విధంగా సూర్యుడి ప్రతిబింబానికి ఉన్న తేడానే మన భగవంతుడికి ఉన్న తేడా. ఇలా విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. ఏవం సమానసో హంసో హంసేన ప్రతిబోధితః స్వస్థస్తద్ వ్యభిచారేణ నష్టాం ఆప పునః స్మృతిం. ఈ విధంగా రెండు హంసలు ఒకే హృదయంలో నివసిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క హంస ఇంకొక హంసకు ఉపదేశిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఒక హంస ఇంకొక హంస యొక్క ఉపదేశం అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇదన్నమాట పరిస్థితి. అంటే ఇప్పుడు పరమాత్మ నుంచి ఇప్పుడు జీవాత్మ ఉపదేశాలు స్వీకరిస్తుంది, పరమాత్మ జీవాత్మకు ఉపదేశిస్తుంది. అవునా? సో ఇద్దరిని హంసతో పోల్చారు. ఎందుకు అంటే ఇవి రెండు రెండు హంసలు కూడా హంసలు తెల్లగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ ఆత్మ పరమాత్మ ఇద్దరు కూడా, వీళ్ళందరూ కూడా కలుషితం లేకుండా నిర్మలంగా ఉంటారు. కాకపోతే ఇద్దరు హంసల్లో ఒకరు మాత్రం పరమాత్మ, ఇంకొకరు ఆత్మ. అంటే ఒకరు సుపీరియర్, ఒకరు శ్రేష్టం, ఇంకొకరు లోవర్ అన్నమాట, ఇన్ఫీరియర్. ఈ ఇన్ఫీరియర్ ఎవరైతే స్వాన్ ఉంటారో, ఇంకా ఈ యొక్క అంటే ఆత్మ పరమాత్మ ఇద్దరు సపరేట్. సో ఈ యొక్క ఆత్మ హంస భౌతిక భోగవృత్తి పట్ల ఆకర్షణ ఉంటుంది, అది పరమాత్మకు ఉండదు. ఇదే ముఖ్యమైన తేడా. అందుకనే జీవాత్మ పతనం అయిపోతుంది, ఈ భౌతిక జగత్తులోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ యొక్క ఆదేశాలను విని స్వీకరిస్తుందో అప్పుడు మళ్ళీ జీవాత్మ యొక్క అసలైన స్థానంలో
అది నెలకొంటుంది. మళ్ళీ ఆ భగవంతుడి సేవలో నియుక్తమైపోతుంది, భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతుంది. సో ఇదన్నమాట స్టోరీ. ఇప్పుడు పురంజనుడి కథ అయిపోయింది చెప్పాలంటే. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామంటే లాస్ట్ శ్లోకం చూసుకొని 65వ శ్లోకం. బరిష్మన్యేతదధ్యాత్మం పరోక్ష్యేన ప్రదర్శితం యత్ పరోక్ష ప్రియో దేవో భగవాన్ విశ్వభావనః. ఓ రాజా, భగవంతుడే అన్ని కారణాలకి కారణం. ఆయన్ని పరోక్షంగా జనాలు తెలుసుకుంటారు, అంటే దేవతలు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా పరోక్షంగా ఆయన్ని గ్రహించగలరు. ఆయనే సర్వకారణ కారణం అనే విషయాన్ని పరోక్షంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలరు. అందుకే నేను నీకు పురంజనుడి కథ ద్వారా, పురంజన ఉపాఖ్యానం ద్వారా నీకు పరోక్షంగా ఈ విషయాల్ని బోధించాను. అసలైతే ఇది నీ ఆత్మ సాక్షాత్కారం కోసమే చెప్పింది. సో ఇక్కడ పరోక్షంగా ఒక స్టోరీ చెప్పారనమాట. ఇంకా ఫైనల్గా చెప్పేస్తున్నారు, నీకోసమే ఈ స్టోరీ చెప్పాను, నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని డైరెక్ట్గా చెప్పకుండా ఈ పరోక్షంగా ఈ యొక్క స్టోరీ ద్వారా, పురంజనుడి కథ ఉపాఖ్యానం ద్వారా నీకు చెప్పాను నువ్వేం నేర్చుకోవాలి, నీకేం శిక్షణ లభించాలి. సో ఇవన్నీ అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. పరోక్ష ప్రియ ఇవహి దేవాహ. పురాణాల్లో ఇలా ఎన్నో కథలు ఉన్నాయన్నమాట. కానీ ఇవన్నీ కథల్లో అన్నీ జస్ట్ కట్టుకథలు కాదు, కొన్ని ఎన్నో నిజమైన కథలు ఉన్నాయి, నిజంగా జరిగిన ఘటనలు, పురాతన కాలంలో జరిగిన నిజమైన ఘటనలు ఉన్నాయి. కానీ కొన్ని ఇలాంటి స్టోరీస్ కూడా ఉండొచ్చు, జస్ట్ ఉపదేశం ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఇలాంటి కథ. ఇప్పుడు ప్రాచీనబరి నారదుని ఈ కథ ఒరిజినలే, కానీ వీళ్ళ మధ్యలో ఒక స్టోరీ, ఇప్పుడు నారదుని ఒక స్టోరీ చెప్తున్నాడు ప్రాచీనబరికి, అవునా. సో అలా ఉండొచ్చు స్టోరీస్ కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ స్టోరీస్ ద్వారా, ఈ కథల ద్వారా పురాణాల్లో మనకి ఎన్నో విలువైన శిక్షణలను భగవంతుడి గురించి, ఆధ్యాత్మికత గురించి నేర్పించారు. ఇది ముఖ్యమైన ఉద్దేశం, పురాణాల యొక్క ఉద్దేశం. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా ఇలాంటి పురాణాల్లో ఉన్న కథల్ని విని మనం భక్తి యోగా గురించి అర్థం చేసుకొని మనం అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, అవునా, భగవంతుడి గురించి చేసుకోవడం అంటే ఇదే ఈ పురాణిక కథల్ని వినడం. సో ఈ భాగవతం, శ్రీమద్ భాగవతం నుంచి ఇప్పుడు మనం వింటున్నాము, ఇది అమల పురాణం. సో ఈ విధంగా ఎవరైతే డైరెక్ట్గా భగవంతం నుంచి, లేకపోతే ఇలాంటి భగవంతుడి గురించి, భగవంతుడి లీలల గురించి, భగవంతుడి భక్తుల యొక్క లీలల గురించి ఎవరైతే డైరెక్ట్గా వింటారో భక్తి యోగలో చాలా ఫాస్ట్గా ప్రగతి చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందికి ఇలాంటివి ఇష్టం ఉండవు, ఇంట్రెస్ట్ లేదు, భగవంతుడి గురించి చెప్తాం డైరెక్ట్గా రండి అంటే ఇంట్రెస్ట్ లేదు. అలాంటి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇలా పరోక్షంగా ఎవరో పురంజనుడి కథ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట, ఎవడో పురంజనుడి కథ అంట విందాం. సో అలా పరోక్షంగా వేరే కథల రూపంలో ఇలాంటి శిక్షణలు బోధిస్తే వాళ్ళకి లాభదాయకం, వాళ్ళు మెల్లిగా భక్తి మార్గంలోకి రావచ్చు. సో ఇప్పుడు అందుకే నారదుని ఇలా ప్రాచీనబరికి పరోక్షంగా ఈ పురంజనుడి కథ వినిపించి నీకోసమే ఆత్మసాక్షాత్కారం కోసమని చెప్తున్నారు. తద్వారా ఇప్పుడు మరి పురంజనుడు ప్రాచీనబరి నారదుడికి ఏమంటాడు మనం చూద్దామంట. అది నెక్స్ట్. ఇప్పుడు నారదముని ప్రాచీనబరి వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ. సో ఇప్పుడు ప్రాచీనబరి మొత్తం విని అర్థం చేసుకొని నా కోసమే చెప్పాడు నారదముని ఈ శిక్షణలన్నీ, కానీ నాకేమో సరిగ్గా అర్థం కావట్లేదు సంపూర్ణంగా అని మళ్ళీ నారదుని వేడుకుంటాడు. నారదుని ఇంకా స్పష్టంగా దాన్ని క్లియర్ చేసి చెప్తారు. మనకు ఆల్రెడీ ప్రభుపాల్ వారు ముందే చెప్పేశారు, ఓకే. సో కానీ ఇప్పుడు తర్వాత నారదుని మళ్ళీ దీనికి స్పష్టంగా మనకి ప్రాచీనబరికి చెప్తాడు. సో అది మనం వచ్చే అధ్యాయంలో రేపటి నుంచి చూసుకుందామంట, 29వ అధ్యాయంలో. సో ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇక్కడ మనం ఈరోజు చర్చను ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे. हरि हरि बोल.